చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అవగానే తొలి సంతకం మెగా డిఎస్సీ మీద చేసి 16,347 ఉద్యోగాలను భర్తీ చేస్తారని చెప్పేసి ఆయన చెప్పడం అయితే జరిగింది. తొలి సంతకం దాని మీద చేశారు. క్రీస్తు టీడీపీ అధినేత చంద్రబాబు తన హామీలను నెరవేర్చారు. మొదటి 5 ఫైళ్లపై సంతకాలు చేయడమే కాకుండా మెగా డిఎస్సీని భారీగా ప్రకటించడంతో నిరుద్యోగుల్లో ఆనందం పెల్లుబుకింది. చంద్రబాబు సంతకాలు చేసిన వెంటనే లబ్ధిదారులు ఆయనకు కృతజ్ఞతలు తెలిపారు. మరి సంతకం పెట్టి 8 నెలలు అవుతుంది. ఒకటన్నా ఇచ్చారా? లేదు. గతంలో మనం మాట్లాడాం జగన్ గురించి, మెగా డిఎస్సీ గురించి చాలాసార్లు మాట్లాడాం. మొన్న ఎలక్షన్స్ వరకు కూడా మాట్లాడుతూనే ఉన్నాం. మెగా డిఎస్సీ ఏది జగన్, మెగా డిఎస్సీ ఏది జగన్, మెగా డిఎస్సీ ఇవ్వలేదు జగన్ అని చెప్పి చాలా రకాలుగా మాట్లాడాం. మా యువతను కోరుతున్నా, తమ్ముళ్ళు డిఎస్సీ పెట్టారా? జాబ్ క్యాలెండర్ ఇచ్చారా? ఉద్యోగాలు వచ్చాయా? అందుకే అడుగుతున్నా, మేము వస్తానే మెగా డిఎస్సీ పెడతాం. మొదటి సంతకం మెగా డిఎస్సీ పైన పెడతామని మీ అందరికీ హామీ ఇస్తున్నా. 50,000కు పైగానే మెగా డిఎస్సీ పోస్టులు ఖాళీగానే ఉన్నాయని చెప్పేసి మనమే మాట్లాడాం. ఏమి మరి పట్టుమని 10 ఇచ్చాము మనం? లేదు కదా. మరి ఎలా చెప్తారు ఇది మంచి ప్రభుత్వం, మంచి ప్రభుత్వం? మనమే డబ్బాలు కొట్టేసుకుంటే ఎలా చెప్పండి? ఇప్పుడు నేను ఇవన్నీ మాట్లాడితే నన్ను వైసీపీ కోర్ట్ అంటారు. ఇప్పుడు మనం దగ్గరుండి ప్రచారం చేసాం, ఓట్లు వేయించాం. అడగాల్సిన బాధ్యత మన మీద ఉంది. సూపర్ 6 అయితేనేమి, మెగా డిఎస్సీ అయితేనేమి, ఈ ఉన్నాయి కదా, చాలా ఇచ్చారు మన వాళ్ళు. అంటే చాలా ఉన్నాయి, ఇంకా దాచాం, కుప్పలుగా ఉన్నాయి సినిమాలు. అన్నిటి గురించి అడగకుండా మనం అధికారంలోకి రాకముందు ఒకలాగా, వచ్చాక ఒకలాగా ఉంటే అది కరెక్ట్ కాదు. ఈసారి ఖచ్చితంగా ప్రజలు చూపిస్తారనమాట ఏందనేది. ఖచ్చితంగా మెగా డిఎస్సీ గురించి ఒక మంచి నిర్ణయం తీసుకోండి, మంచి ఆలోచన చేయండి. మీరు పవన్ కళ్యాణ్ గారు ఇంకా తోటి మంత్రులందరూ కూర్చొని మంచి నిర్ణయం చేయండి. మేము చెప్పేంత టోన్ కాదు, కాకపోతే పబ్లిక్లో ఈ కూటమి మీద వ్యతిరేకత వస్తుంది. ఖచ్చితంగా మా మీద కూడా వస్తుంది. మమ్మల్ని అడుగుతున్నారు, ఏం నరేంద్ర ఆ రోజు అలా చెప్పావు కదా, ఈరోజు ఏంటి పరిస్థితి అంటే, ఏం లేదు. నేను చెప్పాలి వాళ్ళకి, ఏదో మా వాళ్ళు ఇలా ఇస్తామని చెప్పి. నేను స్టార్టింగ్లో చంద్రబాబు నాయుడు గారు సంతకం పెట్టినప్పుడు నేను పొలంలో ఉండి మరీ వీడియో చేశాను. చంద్రబాబు నాయుడు గారు ఇలా సంతకం పెట్టారు, ఆంధ్రప్రదేశ్కి మంచి రోజులు వచ్చాయని చెప్పేసి నేనే మాట్లాడాను. కానీ ఇప్పుడు 8 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఒక్కటి కూడా భర్తీ చేయలేదు. ఎందుకు చేయలేదంటే, అప్పుడు 50,000 ఉన్నాయన్నారు, మరి ఇప్పుడు ఒక్కటి కూడా ఎందుకు భర్తీ చేయలేదంటే సమాధానం లేదు ఎవరి దగ్గర కూడా. ఏమన్నా అంటే జగన్ చేసిన పని వల్ల అంటారు. జగన్ ఏం చేశాడంటే, ప్రతిదానికి మనం జగన్ మీదకి వెళ్ళిపోవడం కరెక్ట్ కాదు. మనం అధికారంలోకి వచ్చి 8 నెలలు అవుతున్నప్పటికీ కూడా ఇంకా జగన్ నామస్మరణ చేస్తే నవ్వుకుంటాం. ఆడి పేరు చెప్పుకునేదానికి మిమ్మల్ని ఎందుకు గెలిపించి ఆడినే గెలిపించుకుపోయామని చెప్పేసి ప్రజలు నవ్వుకుంటారు. తప్పదు. మనం సరైన సమాధానాన్ని బదులు వాళ్ళకి ఇవ్వాలి. ఎందుకంటే మనల్ని గ్రాడ్యుయేటర్స్ వాళ్ళందరూ కూడా జగన్ హయాంలో చాలా నష్టపోయారు. వాళ్ళకి ఏదో వస్తుంది అని చెప్పేసి మెగా డిఎస్సీ విషయంలో 2019కు ముందు జగన్ ఎలా చెప్పాడో 2024కు ముందు మనం కూడా అలా చెప్పాం. 2019కు ముందు ఆయన చెప్పింది అధికారంలోకి వచ్చిన తర్వాత ఏం చేయలేదు. ఇప్పుడు మనం కూడా చేయకపోతే తర్వాత మన పరిస్థితి కూడా జగన్ పరిస్థితిలాగా అధపాతాలానికి పడిపోవాల్సి వస్తుంది. కాబట్టి అంతవరకు తెచ్చుకోకుండా త్వరగా ఈ ధర్నాలు అవి ఇవి చేస్తూ ఉన్నాం, త్వరగా దీని మీద దృష్టి పెట్టి చేస్తే బాగుంటుందని నా మనసులో మాట.